ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి ఏకాదశి, రాత్రి 1:27 వరకు. నక్షత్రం భరణి, రాత్రి 1:10 వరకు. వర్జ్యం ఉదయం 11:42 నుంచి 1:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:39 వరకు. తిరిగి రాత్రి 10:59 నుంచి 11:50 వరకు. అమృతకాలం రాత్రి 8:40 నుంచి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:40. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. ఈరోజు విశేషం వైకుంఠ ఏకాదశి. మన సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైనది. అందులోనూ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం గుండా తన భక్తులకు దర్శనమిస్తాడని, ఈ రోజున స్వామిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, వారు నేరుగా వైకుంఠ ప్రాప్తిని పొందుతారని ప్రతీతి. సాధారణంగా సంవత్సరం పొడవునా వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని పెద్దల మాట. మంగళవారం నాడు ఈ ఏకాదశి రావడం మరింత విశేషం. మంగళవారం కుజునికి సంబంధించిన రోజు. జ్యోతిష శాస్త్రరీత్యా కుజుడు రుణాలు, శత్రువులు, అనారోగ్యాలకు కారకుడు. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల మోక్షంతో పాటు ఇహలోకంలో ఉన్న అప్పుల బాధలు, శత్రు భయాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. వైకుంఠ ఏకాదశి నాడు నదీ స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కానీ అది కుదరని పక్షంలో ఇంట్లోనే గంగాదేవిని స్మరించుకొని స్నానం చేయాలి. స్నానానంతరం శుభ్రమైన మడి వస్త్రాలను ధరించి విష్ణు ఆలయానికి వెళ్లడం ఈరోజు చేయవలసిన మొట్టమొదటి మరియు అత్యంత ప్రధానమైన పని. అన్ని విష్ణు ఆలయాలలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. వైకుంఠంలో ద్వారపాలకులు జయ విజయులు ఈ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతారని నమ్మకం. కనుక భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దైవ దర్శనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళవారం నాడు ఈ దర్శనం చేసుకోవడం వల్ల జాతకంలో కుజదోషం ఉన్నవారికి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, దీర్ఘకాలిక కోర్టు కేసులు ఉన్నవారికి అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఆలయ దర్శనం పూర్తయ్యాక ఇంటికి వచ్చి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీమన్నారాయణుని పటం లేదా విగ్రహాన్ని అలంకరించుకోవాలి. ఈరోజు స్వామివారికి తామర పువ్వులు లేదా తులసీ దళాలంటే అత్యంత ప్రీతి. విష్ణువును తులసీ ప్రియుడు అంటారు కాబట్టి 108 తులసీ దళాలతో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అర్చన చేయాలి. వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఉపవాసం. జాగరణ. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం ఉద్దేశం. ఈ రోజున సంపూర్ణ ఉపవాసం ఉండడం శ్రేష్టం. అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండడం. అయితే ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు, చిన్నపిల్లలు పాలు, పండ్లు తీసుకోవచ్చు. కానీ బియ్యంతో చేసిన అన్నం, ఇతర ధాన్యాలతో చేసిన వంటకాలను ఖచ్చితంగా వర్జించాలి. ఈ నియమం మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మనస్సును సాత్విక భావనలో ఉంచడానికి దోహదపడుతుంది. ఉపవాసం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి మనస్సు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సుతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని లేదా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈరోజు గజేంద్ర మోక్షం ఘట్టాన్ని పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి కాపాడినట్లే విష్ణువు మనల్ని కష్టాలనే మొసలి నుంచి రక్షిస్తాడని భక్తుల విశ్వాసం. సాయంకాలం సమయంలో కూడా స్నానం చేసి తులసికోట దగ్గర పూజా గదిలో దీపారాధన చేయాలి. ఈరోజు రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం మరో ముఖ్యమైన విధి. రాత్రంతా విష్ణు సంబంధమైన కథలు వినడం, భజనలు చేయడం లేదా భగవద్గీత పారాయణ చేయడం వల్ల కాలం గడపాలి.
పుష్యమాసపు చలిలో ఈ ఆధ్యాత్మిక వేడి మనస్సును ఉత్తేజపరుస్తుంది. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు లేదా పేదవారికి స్వయం పాకం దానం ఇచ్చిన తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే పారణ అంటారు. ద్వాదశి పారణ సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సమయం దాటకుండా భోజనం చేయాలి. ఉసిరికాయ పచ్చడి లేదా ఉసిరికాయతో చేసిన వంటకంతో భోజనం చేయడం ఆనవాయితీ. ఎందుకంటే ఉసిరి విష్ణువుకు ప్రీతికరమైనది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వ్రతం యొక్క ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకాదశికి మించిన వ్రతం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవం లేదు అని శాస్త్రవచనం. డిసెంబర్ 30 నాటి ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. వారి పితృదేవతలకు ముక్తి కలుగుతుంది. గత జన్మల్లో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టనష్టాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. మంగళవారం నాడు వచ్చిన ఈ పర్వదినం ఆస్తి తగాదాలను పరిష్కరించడానికి, భూ సంబంధిత లావాదేవీలలో లాభం చేకూర్చడానికి దోహదపడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. ముఖ్యంగా ఎవరైతే తమ చివరి దశలో ఉన్నారో లేదా మరణ భయంతో ఉన్నారో వారు ఈ రోజున విష్ణు నామాన్ని స్మరించడం వల్ల వారికి యమబాధ ఉండదని గరుడ పురాణం చెబుతోంది. లౌకిక కోరికలైన ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి నెరవేరడమే కాకుండా ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన మోక్షం సిద్ధిస్తుంది. స్త్రీలకు ఈ వ్రతం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని వారు కనీసం మాంసాహారాన్ని, మద్యపానాన్ని వెడనాడి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనస్సులో నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా సరిపోతుంది. భగవంతుడు ఆశించేది బాహ్యమైన ఆడంబరాలు కాదు, అంతరంగికమైన భక్తిని మాత్రమే. వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు చాలా కఠినమైనవి, పవిత్రమైనవి కావడంతో ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాటి సాయంత్రం నుంచే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. దశమి రోజు సూర్యాస్తమయానికి ముందే సాత్వికాహారాన్ని భుజించి రాత్రి నేలపై పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలకు తావివ్వకుండా, ఎవరిని నిందించకుండా కేవలం భగవంతుని నామస్మరణతోనే సమయాన్ని గడపాలి. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. అంటే కనీసం నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చేయడం ఉత్తమం. కానీ ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు మాత్రం తులసి తీర్థం లేదా పండ్లు మరియు పాలు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు. రోజంతా విష్ణు చింతనలో గడిపి రాత్రివేళ నిద్రపోకుండా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు పురాణం చదవడం లేదా భగవంతుని కీర్తనలు ఆలపించడం లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు నిర్మలంగా మారుతుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ఆనందంగా, ఆరోగ్యంగా అడుగుపెట్టాలని, మీ కష్టాలన్నీ ఆ వైకుంఠవాసుని పాదాల చెంత చేరి కరిగిపోవాలని ఆశిద్దాం. ఈ రోజున చేసే చిన్న దానం, చిన్న జపం కూడా మేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకొని ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజు కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయండి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి రోజు బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఎవరిని అవమానించకూడదు. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభోదయం. శుభ మంగళవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభకాలం నడుస్తోంది. నైపుణ్య రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. అదృష్టం వరిస్తుంది. ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. ప్రజ్ఞా పాఠవాలతో ఎదుటివారిని మెప్పిస్తారు. అలసట ఎదురైనప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళనలు లేని కాలం. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. నలుగురి సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది.
పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్య సాఫల్యం ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు శ్రద్ధగా పనిచేస్తారు. వివాహితులు మీ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయంలో ఈరోజు బాగుంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ శక్తి పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతును కూడా పొందుతారు. పట్టుదలతో పనులు చేస్తారు. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆనందం, ఉత్సాహం రెండూ లభిస్తాయి. సాధించాల్సిన లక్ష్యం చేరువలోనే ఉంది. ఆత్మబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రుల అండదండలు, ప్రశంసలు లభిస్తాయి. కొందరు అనవసరమైన విషయాల్లోకి లాగాలని చూస్తారు. ప్రతిస్పందించడం అనవసరం. కాలాన్ని వృధా కానీయకండి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఇంట్లో ఖర్చులు పెరగవచ్చు. అవసరానికి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో కాలయాపన, వృధా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. ఈ కారణంగా మీ ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించవచ్చు. మీరు ఎక్కువ సమయం ఆలోచిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మీరు రోజువారీ పనికి సంబంధించి కష్టపడి పనిచేస్తారు. మీ పనిలో మీ కుటుంబ సభ్యులు మద్దతుగా ఉంటారు. మీరు ముందుకు సాగడానికి సహాయం చేస్తారు. వివాహితులు తమ గృహ జీవితంలో సంతృప్తిగా కనిపిస్తారు. మీ ప్రేమ జీవితంలో నివసించే వ్యక్తులు తమ ప్రియమైన వారితో వివాహం గురించి మాట్లాడవచ్చు. ఆకస్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్ట యోగం ఉంది. అద్భుతాలు సాధించే కాలం ఇది. ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది. ధర్మబద్ధంగా పనిచేయండి. మనసులోని కోరిక తీరుతుంది. మీ ప్రవర్తనలో కొంత ఉత్సాహం కనపడుతుంది. కీర్తించేవారు ఉన్నారు. రుణ, ధన సమస్యలు తొలగుతాయి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. గృహ, భూ లాభాలు ఉన్నాయి. విష్ణు ఆరాధన కలిసి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. మీ వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. పిల్లలతో ఈ రోజు బాగుంటుంది. ఈ కారణంగా ఈరోజు మీరు కొత్త ధనాన్ని అనుభవిస్తారు. మీ శక్తి పెరుగుతుంది. వివాహితులు తమ గృహ జీవితంలో కొంత ఉద్రిక్తతను అనుభవిస్తారు. కొన్ని గృహ సమస్యలు దీనికి కారణం కావచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారితో కలిసి నడుస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పని ప్రశంసించబడుతుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. సహనం చాలా అవసరం. నష్టపరిచే వారు ఉంటారు. తెలివిగా, చాకచక్యంగా సమాధానం ఇవ్వడం మంచిది. లక్ష్యాన్ని సాధించే వరకు నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ఒక పనిని పూర్తి చేస్తారు. ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కార్మికులు, కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ గృహ ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కొన్ని సవాళ్లు తెరపైకి వస్తాయి. వీటిని మీరు బాగా ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ భావన ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు బాగుంటుంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీరు కోపానికి దూరంగా ఉండాలి.
సూర్యారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు ఆలోచించి వేయడం మంచిది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఖర్చులు తగ్గించుకోండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆర్థికంగా సమస్యలు తలెత్తుతాయి. మొహమాటం అధికమవుతుంది. వాగ్వాదాలు ఉంటాయి. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయం తీసుకోండి. విజయం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు. మరోవైపు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా మీ ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో బలహీనమైన రోజు. మీ భాగస్వామితో వాగ్వాదం జరగవచ్చు. ఆ తర్వాత వారిని ఒప్పించడం కష్టమవుతుంది. ఈరోజు పని ఒత్తిడి కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. గణపతిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. అదృష్టం ఉంటుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సంకల్పం నెరవేరుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యక్తుల సహకారం లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా గోచరిస్తోంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో అదృష్టవంతులవుతారు. మీ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు కొన్ని బహుమతులు లభించవచ్చు. మరోవైపు కొన్ని కారణాల వల్ల మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. వివాహితులు వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ఉద్యోగపరంగా ఈరోజు బాగుంటుంది. ఇష్ట దేవతా స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు తలపెట్టిన కార్యాలను సమర్థంగా నెరవేరుస్తారు. తోటివారి సహకారం అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. మనోబలం అధిక శక్తినిస్తుంది. దగ్గర వారి నుంచి ఆనందాన్నిచ్చే వార్త వింటారు. అధికారుల అండదండలు అందుతాయి. న్యాయబద్ధంగా వ్యవహరించి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. సాధారణంగా ఉంటుంది. అయితే అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. మీ మనసు కూడా అనుభూతి చెందుతుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని మీరు కోరుకుంటారు. ఇందుకోసం మీరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులు తమ పని పట్ల శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీ ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. వివాహితులు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విజయం లభిస్తుంది. గతం కంటే మేలైన కాలం నడుస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. కష్టాలు తీరుతాయి. సహాయం చేసేవారు పెరుగుతారు. నిందించిన వారే కీర్తిస్తారు. కష్టాలు సుఖాలుగా మారుతాయి. కాలానికి తగ్గట్టుగా ఆలోచించండి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధనలాభం ఉంటుంది. శుభవార్తను వింటారు. చేతిలో ఉన్న డబ్బులతో చేపట్టిన పనులు ఆలస్యంగా జరగవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన మానసిక ఒత్తిడి కారణంగా మీరు ఇబ్బందులకు గురవుతారు. మీరు ముఖ్యమైన పనిలో ఇరుక్కుపోవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామికి దగ్గరవుతారు. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారికి విభేదాలన్నీ తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ఒక మంచి పని చేస్తారు. సునిశ్చితమైన అంశాల్లో పురోభివృద్ధి ఉంటుంది. లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంత చిత్తంతో వ్యవహరించండి. అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా అంతిమంగా ఆశించిన ఫలితం లభిస్తుంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మతు వల్ల ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీకు మంచి లాభాలు వస్తాయి. డబ్బు విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పెండింగ్ పని మళ్లీ ప్రారంభమవుతుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ కుటుంబ జీవితంలో అంతా బాగానే ఉంటుంది. ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. వివాహం చేసుకున్న వారు గృహ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడటం మంచిది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు. లక్ష్మీ స్తుతి ధనలాభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ నమ్మకం గెలిపిస్తుంది. ఆపదలు తొలగుతాయి. బుద్ధి బలం తిరుగులేని శక్తినిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పరీక్షా కాలంగా ఉంటుంది. అన్నీ సర్దుకుంటాయి. శుభవార్తను వింటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత సాహిత్య సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. వ్యక్తిగత జీవితం కూడా మీకు సంతృప్తినిస్తుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారానికి అవకాశాలు ఉంటాయి. వివాహితులు తమ ఇంటి జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. బుద్ధి బలంతో తక్షణ విజయం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. వినయ విధేయతలతో పెద్దలను మెప్పిస్తారు. విరోధాలకు దూరంగా ఉండండి. విజ్ఞానపరమైన విజయం లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. శత్రు దోషం తొలగుతుంది. కాలం కలిసి వస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీరు మీ దినచర్య ప్రకారం అన్ని పనులను చేస్తారు. అయితే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మరోవైపు మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీరు మీకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు శృంగారపరంగా బాగుంటుంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. విష్ణు శివ దర్శనాలు యోగాన్ని ఇస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థాయికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనోబలంతో ప్రమాదాలను నివారిస్తారు.
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ప్రశంసలతో కూడిన ఫలితం ఉంటుంది. నిదానంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. భయాన్ని దరిచేరనియకండి. దైవ బలం కాపాడుతుంది. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. కొంత పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మీ మనస్సు ఒకే చోట ఆగదు. అదే సమయంలో మీ మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు. మీ స్నేహితుల్లో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సహాయం తీసుకోండి. పనికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. మీ మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.